అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందన్నప్పుడు, రాశ్యాధిపతి కుజుడు 6వ ఇంటి నుంచి 7వ ఇంటికి 20వ తారీఖు వస్తున్నాడు. అంటే వృషభంలోకి వస్తున్నాడు. ఈ రాశికి పంచమ శని నడుస్తుంది. 5వ ఇంట్లో శని నడుస్తున్నాడు. 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతువు. అదే సప్తమ స్థానంలో రవి ఉన్నటువంటి రవి 15వ తారీఖు అష్టమంలోకి వస్తున్నాడు. అది కొంత మంచిది కాదు. దశమాధిపతి అష్టమంలోకి రావడం. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు 2వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. అష్టమ స్థానంలో ఉన్న బుధుడు 22వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. 22 తారీఖుల కింద మాసాంతం కింద భాగ్యస్థానంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి. అన్ని భాగ్యంలోకి రావడం మంచిదే. కాబట్టి ఇక్కడ వీళ్ళకు లగ్నాన్ని అంటే రాశిని గురువు చూస్తాడు. ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు. ఈ రాశిగా ఉన్నంత మంచిగా ఏ రాశికి ఉండడు. వృశ్చిక రాశి వాళ్ళకు అత్యంత అనుకూలమైన గ్రహం. ఉచ్చస్థితికి వచ్చాడు. ఎవరన్నా ఒక 30 సంవత్సరాల వాళ్ళు, 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇప్పుడు కానీ వెనక్కి ఒక 12 సంవత్సరాలు, ఇంకో 12 సంవత్సరాల వెనక్కి, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ఇక్కడికి వస్తాడు. అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు వీళ్ళ బెనిఫిట్ జరుగుతుంది. 12 సంవత్సరాల ముందు గురువు ఇక్కడికే వచ్చి ఉంటాడు కదా భాగ్యస్థానంలోకి. అంతకుముందు ఒక 12 సంవత్సరాల ముందు వచ్చి ఉంటాడు కదా. అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు. 24 సంవత్సరాల ముందంటే వాళ్ళ తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది. ఇతనికి గురుబలం రావాలా ఈ జాతకులకు. మళ్ళీ 12 సంవత్సరాల కంటే వీళ్ళకి అంటే అప్పుడు చిన్న వయసే. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు అంటే 5 సార్లు గురువు అక్కడికి వచ్చి ఉంటాడు వాళ్ళ జీవితంలో. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు అప్పుడు ఏమవుతుంది, 5 సార్లు వాళ్ళకి బెనిఫిట్ చేసేసే పోయింటాడు. కాబట్టి మళ్ళీ గురువు వచ్చాడు కాబట్టి, ఉచ్చస్థితిలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి అత్యంత అనుకూల కాలంగా చెప్పొచ్చు. గురువుతో పాటు శుక్రుడు, బుధుడు కూడా ఉన్నారు. ఉచ్చ గ్రహంతో ఏ గ్రహాలు దగ్గరగా ఉంటాయో అవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి, దోషాన్ని పోగొట్టుకుంటాయి. అందుకే పాపగ్రహానికి ఒక శుభగ్రహం తోడవాలి. కొంతమంది అంటూ ఉంటావు, తప్పు చేసినా ఎన్ని తప్పులను చేయొచ్చు, మనం కూడా ఒక మంచి వాడిని పెట్టుకుని తప్పు చేస్తూ రావాలంట. అతను మంచి, ఇతను వీళ్ళ తప్పును కాపాడుతాను. చేసేటప్పుడు చేస్తాము, ఒక మంచివాడిని మనం ఎప్పుడు పట్టి పెట్టుకోవాలి. అతని మంచి మనల్ని కాపాడుతుంది. ఇతను చూసి నిన్ను వదిలేస్తున్నాను అంటారు. అలా గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు గురువుతో కూడా గ్రహాలు వస్తున్నాయి. అష్టమాధిపతి, వ్యయాధిపతి గురువుకి సమీపంగా వస్తున్నారు. ఈ అష్టమ స్థాన దోషాన్ని, వ్యయ దోషాన్ని నశించిపోతాయి. గురువు అంటే అందరికీ గురువే, గ్రహాలంటే ఆయన కూడా గురువే. అందులో ఇంకో గురువు ఎవరు? శుక్రుడు. గురు సమానుడు శుక్రుడు. శుక్రుడు గురువు కన్నా 200 రెట్లు ఎక్కువ శుభగ్రహం. చాలా మందికి ఆ విషయం తెలియదు. గురువు అని పేరు ఈయనకుందనేసి ఈయనే పట్టుకుంటారు. ఆయన కూడా అద్భుతమైన గురువు. మృత సంజీవిని విద్య తెలిసినటువంటి ఆయన శుక్రుడు. ఆయన కూడా వస్తున్నాడు, ఒక ఉచ్చగ్రహంతో వస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఈ జాతకులకు. కాబట్టి మంచి నిద్రా సౌఖ్యం బాగుంటుంది. వీళ్ళు కోరుకున్నటువంటి జీవితం ఇప్పుడు తయారవుతుంది. వీళ్ళ అభిష్టాలు నెరవేరుతాయి. అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యం అంటే ఏంది? పిల్లలు కలిగిన వాళ్ళ పిల్లలు కలిగితే భాగ్యము, ఉద్యోగం వస్తే భాగ్యము, ఆరోగ్యం కుదిరితే భాగ్యము, ఇంకేదైనా వ్యాపారం అభివృద్ధి చెందిన భాగ్యము, కొత్త వ్యాపారం పెట్టుకున్న భాగ్యము, ఇలా మొత్తం అన్ని జీవితం అంతా భాగ్యమే. అది వీళ్ళకి లభిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి కాబట్టి కుటుంబ స్థానాధిపతి, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి. పంచమాధిపతి అంటే పంచమం అంటే సంతానము, కుటుంబం అంటే భార్య పిల్లలు, అది భర్త పిల్లలు. ఇంకా అంతమించినటువంటి రికగ్నైజేషన్ ఏం కావాలి? ఇప్పుడు వృశ్చిక రాశి అనేది అత్యంత శక్తివంతమైన రాశి, చాలా పట్టుదల కలిగింది, ప్రాణాన్ని లెక్క చేయని రాశి. అందుకే వీళ్ళు సమాజం కోసం కదా, వేరే వాళ్ళ బాధల కోసం కదా వీళ్ళు బలైపోతారు. కాబట్టి వృశ్చిక రాశిలో డాక్టర్లు, పోలీసులు, ఆర్మీలు లేకపోయినా జనరల్గా ఎవరు వృశ్చిక రాశిలో ఉన్నా ఇటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళకు. అది గొప్ప స్వభావం అది. కానీ వీళ్ళకి ఇప్పుడున్న సమాజంలో అది మంచిది కాదు కదా, నష్టపోతారు. అందుకే వేరే వాళ్ళ బాధలు వినకూడదు, వింటేనే సమస్య. కాబట్టి అలా మళ్ళీ నాకు అర్జెంట్ పని ఉందని అబద్ధం చెప్పినా తప్పించుకోవాలి. బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు కూడా చూడకూడదు. వీళ్ళు ఏడుస్తారా? అక్కడ సీరియల్ యాక్టింగ్ అనుకోరు, వీళ్ళు నిజంగానే జరుగుతా ఉంది. వీళ్ళే అక్కడ పరకాయ ప్రవేశం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ బాధను ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి పరిశోధనాత్మకంగా ఉండేవాళ్ళు వీళ్ళకు అదృష్టం, గురుబలం వచ్చింది. ఈ గురుబలం చక్కగా వీళ్ళని కాపాడుతుంది. కాబట్టి వీళ్ళకు చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఏ దోషము లేదు. ఏదైనా అష్టమ స్థానంలో రవి ఉన్నా కానీ 15వ తారీఖు నుంచి
వచ్చిన సమస్య అయితే ఏం పెద్దగా లేదు. ఆయన కూడా దశమాధిపతి, ఈ రాశికి మంచి గ్రహమే కాబట్టి పెద్దగా బాధించడు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. ఈ వర్గాల వాళ్ళకి, ఈ వర్గాల వాళ్ళకి, ఈ రాశిలో పుట్టిన అందరికీ అద్భుతంగా ఉంది. గురువు రావడమే కారణం. పెళ్ళయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు లేరంటే ఎంత దౌర్భాగ్యము. అవును. అదే సంతానకారకుడు ఉచ్చ స్థితిలో ఉండి ఈ రాశిని చూసి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు వీరి సంతానానికి విశేషమైన అభివృద్ధి ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళని చెప్పొచ్చు. ఇతరుల బాధలు వేగంగా వినేస్తారు, విని రిసీవ్ చేసుకునేస్తారు. అక్కడే నష్టపోతారు. ఇతరుల వల్ల నష్టపోయే వాళ్ళు ఎక్కువ వీళ్ళే. వృశ్చిక రాశి వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం ఉంటుంది. నన్ను అడిగితే ఇతరుల వల్లే ఉంటుంది. ఇతరులు కూడా ఏమి వీళ్ళని ఏం చేయాల్సి పని లేదు. వాళ్ళ బాధలు వీళ్ళు చెప్తే చాలు, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేస్తారు. ఆ బాధ వీళ్ళదే అని ఫీల్ అవుతారు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఎవరు నష్టపోతారు. త్యాగరాశులు వీళ్ళు. త్యాగరాశులు అంటే ఏమి? త్యాగం చేస్తుంటారు. వృశ్చికం అంటే తేలు. తేలు పిల్లలు పుట్టగానే ఏం చేస్తుంది తెలుసా? తను తాను ఒళ్ళు విరుచుకొని చనిపోతుంది. ఆ పిల్లలన్నీ ఎక్కడికి పిల్లలు ఏం తినాలో తెలియదు కదా, తల్లే ఆహారం అవుతుంది. ఆ పిల్లలన్నీ తెలీదు, ఇక్కడ మన తల్లి అని తెలీదు, ఆహారం ఉంది ఏదో తింటూ పెద్దవైపోతాయి. అంటే పిల్లల కోసం తనను తాను త్యాగం చేసుకుంటాడు, ప్రాణ త్యాగం చేసుకుంటే ఏకైక జీవి ప్రపంచంలో వృశ్చికం ఉండే తేలు. ఈ రాశిలోనే పోలీసులు, ఆర్మీ వాళ్ళు, డాక్టర్లు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు కూడా దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలకు తెగించి ప్రాణం పోయినా కానీ సాహసం చేసి కాపాడతారు. ఆ క్వాలిటీ ఉంటేనే పోలీసులు, లేదంటే ఆర్మీ వాళ్ళు అవుతారు. ఇతరుల వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంటారు డాక్టర్లు కూడా వచ్చి. కాబట్టి పంచమ శని కూడా బలహీన పడిపోయింది. శని గురువు చూస్తాడు, మళ్ళీ ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. గురుడు చూడడం వల్ల శని కూడా గురువులాగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈయన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కదా. చూపు, గురువు యొక్క చూపు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడంతా అభివృద్ధి ఉంటుంది. పంచమ స్థానం అది గురువుదే. కాబట్టి వీళ్ళకి అన్ని విధాల బాధలు ఇంకా లేవు. మరి గురుగారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు రవి గ్రహం అష్టమంలోకి వచ్చింది. రవి అంటే ప్రభుత్వము, రవి అంటే తండ్రి, రవి అంటే పితృ కారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు కొంచెం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులు కట్టే విషయంలో కావచ్చు, లేదు ప్రభుత్వ అధికారులు ఏదైనా పనులు ఉన్నా కానీ స్మూత్గా వెళ్ళి గౌరవప్రదంగా చేసుకోవాలి. అలా అష్టమంలో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఏదైనా విసిగించవచ్చు. ప్రభుత్వం అంటే రవి అంటే ప్రభుత్వం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి. తర్వాత తీసుకుంటే ఇంకా 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 4వ ఇంట్లో రాహు ఉంటే ఏమంటే వీళ్ళకు స్వగృహంలో కానీ, లేదు వీళ్ళ సొంత ఊర్లో కానీ ఏదో ఒక సంబంధం లేని సమస్య వినాల్సి వస్తుంది, లేదు వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. రాహు 4వ స్థానంలో ఉంటే సొంత ఊర్లో పెద్దగా బలం ఇవ్వడు. అంటే పోతూ వస్తూ ఉండాలి, ప్లేస్ మారుస్తూ ఉండాలి, ప్లేస్ చేంజ్ అవుతే బాగుంటుంది. అంతే. దాన్ని చేసుకోవాలి. దుర్గారాధన చేసుకుంటే చాలు. దుర్గారాధన ఈ మాసం అంతా దుర్గారాధన చేసుకుంటే బాగుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.